తమిళనాడులో ఏదో జరగబోతోందా? 82% పైగా పోలింగ్ నమోదైంది. ఎవరీ ఫ్యాక్టర్ ఓటెత్తేలా చేసింది. సంప్రదాయ పార్టీలను సంప్రదాయానికి విరుద్ధంగా అక్కడి ప్రజలు పక్కన పెట్టేయబోతున్నారా? పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ దేనికి సంకేతం? కొత్త పార్టీ ప్రభంజనం సృష్టించబోతోందా? అధికార పార్టీకి విజయం నల్లేరు మీద నడక కాదా? తమిళనాడులో ఓటింగ్ 82% దాటింది. ఇది ఆ రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు నమోదు కాని పర్సంటేజ్. తమిళనాడు రాజకీయంగా చురుకైన రాష్ట్రం. ఎన్నిక ఏదైనా 70% పోలింగ్ తప్పనిసరి. ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ 82% నమోదైంది. దీనికి కారణం యాంటీ ఇన్కంబెన్సీ మూడ్ బలంగా ఉండటం, లేదంటే కొత్త పొలిటికల్ ఆప్షన్ పై ఆసక్తి పెరగడం. భారీ పోలింగ్ కు కారణం పట్టణాల్లో కూడా గ్రామాల మాదిరిగానే పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగింది. అలాగే హీరో విజయ్ టీవీకే పార్టీ కూడా ఓటింగ్ పెరగడానికి ఒక రీజన్ గా చూస్తున్నారు విశ్లేషకులు. విజయ్ కు ఫ్యాన్ బేస్ భారీగా ఉంది, ముఖ్యంగా యువతలో. అందుకే ఇంతలా ఓటింగ్ పెరిగిందన్న విశ్లేషణలు వస్తున్నాయి. చాలా సందర్భాల్లో కొత్త పార్టీ ఎంట్రీతో ఓటింగ్ పెరుగుతుంది, కానీ ఓట్లు స్ప్లిట్ అవుతాయి. ఇది ముఖ్యంగా ప్రతిపక్షానికే డ్యామేజ్. హై పోలింగ్ సాధారణంగా యాంటీ ఇన్కంబెన్సీకి అనుకూలంగా ఉంటుంది, కానీ ఇది ప్రతిసారి కరెక్ట్ కాదు. కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్ సపోర్టర్స్ కూడా భారీగా ఓటింగ్ కు వస్తారు. ముఖ్యంగా సంక్షేమ పథకాల లబ్ధిదారులు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసే ఛాన్స్ ఉంది. తమిళనాడులో ప్రధాన పోటీ డిఎంకే ఏఐడిఎంకే మధ్య ఉంటుంది. ఈ నేపథ్యంలో హై పోలింగ్ జరిగితే రెండు పరిస్థితులు ఉండొచ్చు. ఒకటి, డిఎంకే ప్రభుత్వంపై అసంతృప్తి ఉంటే ప్రతిపక్షానికి బెనిఫిట్. ఇక రెండోది, సంక్షేమ పథకాల లబ్ధిదారులు పెద్ద ఎత్తున ఓటింగ్ చేస్తే అధికార పార్టీకి బెనిఫిట్. కానీ ఇక్కడ విజయ్ ఫ్యాక్టర్ భారీగా పనిచేసింది. టీవీకే గెలవకపోయినా ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా అర్బన్ యూత్ ఓట్లు, ఫస్ట్ టైం ఓటర్లు, మధ్యతరగతి ఓట్లు ఇవి ట్రెడిషనల్ పార్టీల నుంచి కొంతమేరకు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది మార్జిన్స్ పై ప్రభావం చూపుతుంది. వయసు వారీగా చూస్తే ఈసారి 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారి ఓటింగ్ పెరిగినట్టుగా తెలుస్తోంది. సోషల్ మీడియా క్యాంపెయిన్స్, సెలబ్రిటీల ప్రభావం, యువతలో ఉన్న ఫాలోయింగ్ ఇవన్నీ టీవీకేకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అలాగే సంక్షేమ పథకాల ప్రభావంతో మహిళా ఓటర్ల టర్నౌట్ కూడా తమిళనాడులో ఎప్పటిలాగే హైగా ఉండే అవకాశం ఉంది. ఇంకో కీలక అంశం, గ్రామీణ ఓటింగ్ ఎప్పటిలాగే స్టేబుల్డ్ గా ఉంది. కానీ ఈసారి అర్బన్ ప్లస్ సెమీ అర్బన్ ఓటింగ్ పెరగడం వల్ల ఓటింగ్ పెరిగింది. ఇలాంటి వేవ్ తమిళనాడు చరిత్రలో మొదటిసారి 1967లో నమోదైంది. ఆ సమయంలో హిందీ ఉద్యమం తీవ్రంగా ఉండేది. జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా ప్రజల్లో అసంతృప్తి జ్వాలలు రగిలిన రోజులవి. డిఎంకే ప్రభంజనం క్రియేట్ చేసిన సంవత్సరం కూడా అదే. తర్వాత ఆ స్థాయిలో పోలింగ్ జరిగింది 2011లో. 78% ఓటింగ్ తో జయలలిత అధికారంలోకి వచ్చారు. జయలలిత వేవ్ లో డిఎంకే కు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఇక లాస్ట్ ఎలక్షన్ లో 73% మాత్రమే నమోదైంది. డిఎంకే అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు తమిళనాడు 2026లో కూడా 1967 నాటి ఫలితాలే రాబోతున్నాయని, టీవీకే ప్రభంజనం క్రియేట్ చేయబోతుందంటూ పలుమార్లు టీవీకే అధినేత విజయ్ ప్రచార సభల్లో చెప్పుకుంటూ వచ్చారు కూడా. With a firm commitment to create history in the upcoming 2026 assembly elections of Tamil Nadu, like 1967 and 1977 assembly elections of our state, without compromising our party's ideological principles at any cost. మొత్తానికి విజయ్ ఎంట్రీ పోలింగ్ శాతం పెరగడానికి కారణమైన గెలిపించే స్థాయిలో పడ్డాయా లేదా అన్నది చూడాలి. కానీ ఒక్కటి మాత్రం నిజం, కానీ ఈసారి అధికార పార్టీకి విజయం నల్లేరుపై నడకైతే కాదు. మరి ఈ 82% ఓటింగ్ ప్రభావం ఎలా ఉంటుందో మే 4 వరకు వెయిట్ చేయాల్సిందే.